కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అమర్నాథ్ యాత్ర ప్రశాంతంగా ముగిసింది. 52 రోజుల్లో 5 లక్షలకు పైగా యాత్రికులు శివలింగాన్ని దర్శించుకున్నారు. లింగాకృతుల పూజలు అందుకునే పరమశివుడు హిమాలయాల్లో అనేక చోట్ల కొలువై ఉన్నాడు. కానీ మంచుతో సహజ సిద్ధంగా శివలింగం ఏర్పడేది మాత్రం ఒకే ఒక్క చోట. అదే జమ్మూ కాశ్మీర్లోని హిమ శిఖరాల మధ్య సముద్ర మట్టానికి 3888 మీటర్ల ఎత్తున ఉన్న అమర్నాథ్ గుహ. ఏడాది మొత్తంలో కొద్ది రోజుల పాటు మాత్రమే దర్శనమిచ్చే ఈ శివయ్యను దర్శించుకోవడం కోసం దేశవ్యాప్తంగా భక్తులు వస్తుంటారు. అయితే అంతే ఎత్తున అత్యంత ప్రమాదభరితమైన హిమశిఖరాలు లోయల మీదుగా అమర్నాథ్ గుహకు చేరుకోవడం ఓ సాహసమే అని చెప్పొచ్చు. అందుకే ఈ యాత్రకు ముందు వైద్య పరీక్షలు చేసి ఫిట్నెస్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. దానిలో భాగంగా జూన్ 29న ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర నిన్నటితో ముగిసింది. 52 రోజుల తర్వాత శ్రావణ పూర్ణిమ రోజున పూర్తయింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా జరిగే ఈ యాత్రలో 5 లక్షల మందికి పైగా యాత్రికులు పాల్గొన్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రతి ఏటా ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉండే ఈ యాత్రలో ఈ ఏడాది ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోలేదని తెలిపాయి. ఇదిలా ఉంటే అమర్నాథ్ గుహకు చేరుకోవడానికి 2 మార్గాలు ఉండగా, ఒకటి పహల్గాం నుంచి, మరోటి బాల్తాల్ నుంచి ప్రారంభమవుతాయి. ఈ 2 మార్గాల్లో యాత్రికులు తమ శక్తి సామర్థ్యాలను, ఆరోగ్యాన్ని బట్టి తమకు నచ్చిన మార్గంలో యాత్ర చేస్తుంటారు. ఈసారి అమర్నాథ్ యాత్రకు 2 సీనియర్ అధికారులను నోడల్ ఆఫీసర్స్ గా కేంద్రం నియమించింది.